హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో డే టు డే ఫ్రెష్ బటర్ ఎలా తయారు చేయాలో అండ్ న్యాచురల్గా ఎలా స్టోర్ చేయాలో చూద్దామండి. సో అలా స్టోర్ చేసిన బటర్తో నెయ్యి ప్రిపేర్ చేసుకుందాం. చాలామంది పెరుగు నుంచి తీసిన మీగడని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి వన్స్ ఇన్ 3 days ఆర్ వన్స్ ఇన్ 7 days బటర్ తయారు చేస్తూ ఉంటారు, విచ్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. అంతేకాక వెన్న తన న్యాచురల్ ఫ్లేవర్ని మరియు విటమిన్స్ని కోల్పోతుంది. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ప్రాసెస్ చూసేద్దాం. సో ఈ ప్రాసెస్కి కావాల్సిన ఐటమ్స్ అండి. సో నేను ఇక్కడ ప్యాకెట్ మిల్క్ తీసుకున్నాను. సో నాకు పైన మీగడ కొంచెము తక్కువ ఫామ్ అవుతుంది. లేదు మీరు డైరెక్ట్ ఆవు నుంచి తీసుకుంటే ఎక్కువ మీగడ ఫామ్ అవుతుంది. సో బటర్ కూడా వస్తుంది. సో మజ్జిగ ఒక కంటైనర్. సో నేను లైట్ వెయిట్ కంటైనర్ తీసుకున్నాను. మీకు కావాలంటే స్టీల్ లేదా గాజు కంటైనర్ కూడా తీసుకోవచ్చు. అది వెయిట్ ఉండడం వల్ల నేను ఇవి తీసుకున్నాను. అండ్ ఒక బౌల్లో వాటర్ అండ్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్. సో ఇలా తీసుకున్న వాటిలో ఎవరికైనా ఎక్కువ క్వాంటిటీ కర్డ్ ఉంటే కవ్వంతో వెన్న తయారు చేసుకోవచ్చు. కానీ ఈ ప్రాసెస్ ద్వారా తక్కువ కర్డ్తో డైలీ ఫ్రెష్ వెన్న మరియు నెయ్యి తయారు చేసుకోవచ్చండి. సో నేను మొత్తం మిక్స్ చేసి ఒక కంటైనర్లోకి వేసుకుంటున్నాను. అది ట్రాన్స్పరెంట్ కంటైనర్ తీసుకున్నాను నేను. సో నాకు ఈజీ అవుతుంది. అది ఎందుకు ట్రాన్స్పరెంట్ తీసుకున్నానని కూడా చెప్తాను. సో మొత్తం మిక్స్ చేసి కంటైనర్లోకి వేసుకున్న తర్వాత ఇంకా కొంచెం వాల్స్కి స్టిక్ అయి ఉంది కదండి. సో వాటర్ కొంచెం యాడ్ చేసి మొత్తం వేసుకోండి. అండ్ వాటర్ మీకున్న కర్డ్ క్వాంటిటీలో 20-30% వాటర్ క్వాంటిటీ యాడ్ చేసుకోండి. సో దట్ మీకు ఈజీగా ఉంటుంది వెన్న ఫామ్ అవ్వడానికి. సో ఇప్పుడు షేక్ చేయండి. షేక్ చేసేటప్పుడు మీరు ఫోర్స్ఫుల్గా షేక్ చేస్తే బటర్ 5-10 minutesలో ఫామ్ అవుతుందండి. లేదంటే కొంచెం టైం పడుతుంది వెన్న తయారయ్యిందా లేదా అని చెప్పి. సో అలా చూస్తూ ఉండడం వల్ల ఎక్కువ షేక్ చేయరు. లేదా మీకు కరెక్ట్ క్వాంటిటీ చూడండి, ఇక్కడ పూస పూసగా వచ్చింది బబుల్స్ టైప్లో. సో ఇలా వచ్చిందంటే మీకు మంచి వెన్న ఫామ్ అయిందని అర్థము. వెన్న పూస అంటూ ఉంటారు కదా. నెక్స్ట్ ఇప్పుడు అక్కడ మూత ఉంది కదండి, ఆ మూత కూడా అతుక్కుంది మొత్తం కొంచెం కొంచెం క్వాంటిటీలో వెన్న. సో ఆ వెన్న తీసి ఫస్ట్ బాటిల్లోకి వేసుకోండి. ఒకటేసారి మీరు తీసి ఇందులో వేసుకోవచ్చు. అండ్ మీకు తెలుసు కదండి ఆల్రెడీ నెయ్యి గట్ హెల్త్కి మరియు డైజెషన్కి మంచిది. అండ్ ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది మరియు జాయింట్స్ హెల్త్కి మంచిది. సో ఇక్కడ కంటైనర్లో ఉన్న వెన్న మొత్తం తీసుకొని వాటర్లో వేసుకుందామండి. ఒకవేళ ఏం చేయాలంటే మీరు ఫ్రెష్ వాటర్ తీసుకోవాలి. సో ఇక్కడ చూడండి, వెన్న కంటెంట్ చాలా లైక్ ముద్దగా ప్రిపేర్ చేసుకోండి, లేదంటే వాటర్లో స్ప్రెడ్ అయిపోతుంది. వాల్స్కి కొంచెం కొంచెం స్టిక్ అయి ఉంది. అది కావాలంటే తీసుకోండి, లేదు టైం లేదు అంత పేషెన్స్ లేదు అంటే అవసరం లేదు. సో ఇది ఫస్ట్ డే వెన్న అండి. సో ఇక్కడ వాటర్లో వేసుకుంటున్నాను. తర్వాత మనకి కంటైనర్లో ఇక్కడ మనకి మజ్జిగ ఉంది కదండి. సో మనము మజ్జిగలోంచి వెన్న తీసేసిన తర్వాత మనకు మజ్జిగ ఫామ్ అయింది. ఇది కొంచెం చిక్కగా అనిపిస్తుంది నాకు. ఒకవేళ మీరు లైక్ చిక్కగా ఉన్నా పర్లేదు అనుకుంటే అలానే సర్వ్ చేసుకోండి, లేదంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. సో మజ్జిగ తాగడానికి లేదా తినడానికి మంచిగా ఉంటుంది. అండ్ ఆల్సో ఇట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్. సో ఇదండి ఫస్ట్ డే వీడియో. సో ఫస్ట్ డే చూపించాను కదా. నెక్స్ట్ ఇలానే నేను 7 days ఫాలో అవుదాం అనుకుంటున్నాను మీకు చూపించడం కోసం. ఇది థర్డ్ డే వీడియో అండి. సెకండ్ డే చూసారా, ఆల్రెడీ బౌల్లో 2 ఉన్నాయి. లైక్ 2 balls టైప్లో చేసి పెట్టాను 2 daysకి. ఇది కొంచెం నేను ఎక్కువ షేక్ చేయడం వల్ల టెక్స్చరు చాలా స్మూత్ అయిపోయింది. సో అందుకని మీరు కొంచెం చూసుకుంటే ట్రాన్స్పరెంట్ కంటైనర్ అయితే కొంచెం చూసుకుంటూ చేసుకోవచ్చు. సో చూసుకుంటూ చేసుకోండి అలా. వాటర్ వన్స్ ఇన్ 2 days ఆర్ డైలీ చేంజ్ చేస్తూ ఉండండి ఫ్రెష్ వాటరు. చూసారు కదండి 7 days తీసుకున్నాను నేను. సో ఇలా స్టోర్ చేసుకుంటే ఈజీ అవుతుంది అండ్ చాలా రోజులు స్టోర్ అవుతుంది. మీకు ఎక్కువ ఉంటే వన్స్ ఇన్ 3 days 2 days చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం బాయిల్ అవుతుందండి. మీకు కావాలంటే కర్రీ లీవ్స్
అండ్ తమలపాకు కావాలంటే వేసుకోండి. అంతే అండి. ఫైనల్గా మనం ఫిల్టర్ చేసుకుందాము. ఇది ఫైనల్గా నెయ్యి ప్రిపేర్ అయింది. చూసారు కదండి, న్యాచురల్గా తయారు చేసిన వెన్న నుంచి నెయ్యి ఎలా తయారు చేసామని. ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్లయితే లైక్ చేయండి, తెలియని వాళ్ళకి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.